ఎక్స్క్యూజ్ మీ, మేమిప్పుడు స్నానం చేయాలి. ఎవరన్నారు మిమ్మల్ని స్నానం చేయదని? బాత్ టవల్ లేదు, ఒక టవల్ ఇస్తారా? టవల్ ఇస్తాను, కాస్త దారి నేను వెళ్ళాలి. ఇలా నిలబడితే ఎలాగా? కాస్త జరగండి. థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ. ఇది లోపల బాత్రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఒక బాత్రూమ్ ఉంది. ఎంతసేపు అయినా స్నానం చేయొచ్చు. చిక్కడు దొరకడు. ఇదేంటి? ఇంత వయసు వచ్చినా నీకు చిలిపి. నాగార్జున, అయ్యో ఎలిజబెత్, తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాను. ఈ కేసు చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. వాళ్ళని వెతుకుతూ ఏ క్లూ దొరకలేదంటే ఏం చెయ్యాలి చెప్పు, నువ్వే ఆలోచించు. ఊరికే ఉండండి. మీ అమ్మ నన్ను తిడుతుంటే నేను ఊరికే ఉన్నాను. ఆవిడని సమర్థించడానికి నాకు చాలా చాలా అనిపిస్తోంది. ఏయ్ కొంచెం మెల్లగా మాట్లాడు, ఆవిడ అక్కడే ఉంది. ఏమైందే మొహం అలా మారిపోయింది? అరే కర్తరే, మేరీ మాతవే, నా మగుడు నన్ను ఏమార్చేశాడు. నేను ఇప్పుడు ఎవరితో వెళ్ళి చెప్పుకోవాలి? ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు? నీకేమైంది అసలు? రాత్రి నా పక్కకు వచ్చినప్పుడు చాలా టైర్డ్ గా ఉందని చెప్పి నన్ను ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకేంటో నేను తక్కువ చేశాను. అయ్యో కొంచెం చిన్నగా మాట్లాడవే. కాకి డ్రెస్ వేసుకుని అందరినీ ఏమార్చినట్టే నన్ను కూడా ఏమారుస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అయ్యో అయ్యో దేవుడా, నన్ను ఏమార్చేశాడు, నన్ను ఏమార్చేశాడు. అయ్యో చూడండి చూడండి, కళ్ళు తెరిచి చూడండి, నీ కొడుకు ఏం చేశాడు. ఒకటి కాదు రెండు. ఏమిటే నీ గొడవ? పిచ్చి పట్టింది. ఇది చూసాక కూడా ఏంటని అడుగుతున్నారు. నిమిషానికి 300 సార్లు మా ఇంట్లో వాళ్ళందరినీ తిడతావు నువ్వు. నువ్వు నీ కొడుకు ఇద్దరు నన్ను ఏమార్చేశారు. అంతేనా? ముందు ఏడు పప్పి విషయం ఏంటో చెప్పు. చూడండి, బాగా చూడండి. నీ కొడుకు యూనిఫారం జేబులో గుండె దగ్గర భద్రంగా దాచుకున్నాడు. చూడండి, అమ్మాయిల ఫోటో ఒకటి కాదు 2 ఫోటో. అయ్యో దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి బతిమాలుకున్నాను. నన్ను వద్దని చెప్పేసి ఈ అమ్మాయిలు కూడా తిరుగుతున్నాడు. ఒరే ఇలా రారా నువ్వు. ఏయ్ రమ్మన్నానా? అమ్మా నేనేం చెప్తున్నానంటే నోరెత్తవంటే చంపేస్తా. రారా, నిజం చెప్పలేదంటే కాయగూరల్లా తరిగేస్తా. అమ్మాయి? అయ్యో అమ్మా, మీరిద్దరు అనుకున్నట్టుగా ఏ విషయమూ లేదు. ఏ అబద్ధాలు ఆడుకో. ఏం జరిగిందో చెప్పు, నీకే మంచిదే. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయిన వాళ్ళే వీళ్ళిద్దరు. ఇద్దరు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను. ఎలాగైనా వాళ్ళని కనిపెట్టానంటే నాకు ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నాను. నిన్నెలా నమ్మమంటావు? ఇది నిజం అనుకోవడానికి రుజువేంట్రా? ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అడుగు. పిచ్చోడా. ఏమండి, అక్కడ ఇక్కడ పని ఉందని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎలా ఉన్నారో చూసారా మీ కొడుకు? సగం చిక్కిపోయాడు. ఇలా చూడండి, రేపటి నుంచి పొద్దునే వెళ్ళేటప్పుడు 1 గ్లాసు పాలు 2 గుడ్లు తినేసి వెళ్ళండి, సరేనా? ఇప్పటికి తాగండి. అలా చూడకండి, నాకు భయంగా ఉంది. తాగండి. అయ్యో యాక్టింగ్ తెగాదిరిపోతుంది. ఓరి దేవుడా, నా గురించి నా కొడుకు గురించి ఏదేదో వాగేస్తుంది ఇది. అసలు ఏంట నువ్వనేది? నా కొడుకు నీ సొంత వాళ్ళలా ఉంటాడనుకున్నావా? వాణ్ణి కని పెంచిందాన్ని. అత్తయ్య,
ఆయన మీద నేను చాలా ప్రేమ పెట్టుకున్న మూలన అలా మాట్లాడాను. నా మొగుడు చూసుకుంటాడు, మీరెళ్ళి పని చేసుకోండి. ఎక్కువగా మాట్లాడుకుని నా మొగుడు తల్లి వయసు అయిందని కూడా పాపం చూడండి. నువ్వేంటే చూసేది? ఎలా మర్యాద ఇవ్వాలో నా కొడుకుని చూసి నేర్చుకోవే. అర్థమైంది. ముందు నువ్వు వెళ్ళు, అవసరం లేకుండా నాతో మాట్లాడుతూ ముందు నువ్వు లోపలికి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నోరేగా నీకు ఉంటది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీ. కాఫీ. ఇదిగోండి బాత్ టవల్, వెళ్ళి స్నానం చేయండి. ఇదిగోండి సోప్. జరిగింది జరిగిపోయింది, వదిలేరా. నాకు వదిలేరా. ఇంక ఏ బిజినెస్కి నేను రానురా. నువ్వు ఎంత చెప్పినా నేను వినరా. నువ్వు ఒక్కసారి చెబితే నేను 100 సార్లు చెప్పడం అసలు కుదరదు. ఇంకెవరైనా చూసుకో. ఆ శక్తిగాడి ఇంటికి నువ్వు వెళ్తావో వెళ్ళవో అది నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. నేను చెప్తే నీకు అర్థం కాదా? ఫోన్ పెట్టరా. ఇదిగో చూడరా. అవును, నేనే మాట్లాడుతున్నా. అర్థమైంది, చెప్పు. అరవకుండా చెప్పింది మాత్రం విను. మనిద్దరం గొడవ పడుతూ అక్కడ ఏం జరుగుతుందో విచారించలేదంటే వాడు అక్కడి నుంచి ఆ 2 అమ్మాయిని తీసుకుని నీ ఇంటికో నా ఇంటికో వచ్చాడే అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అబ్బో, ఓరి దేవుడా. వాడు అది మాత్రమే కాదు, అంతకు మించే చేస్తాడు. అవునరా, మనం ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి తీరాలి. ఏదో విధంగా నచ్చ చెప్పి నువ్వు బయటికి రా, అదే మంచిది. నేను వస్తాను. వచ్చి ముందు ఫోన్ చేద్దాం, అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం, సరేనా? ఈ విషయం ఏదన్నా కొంచెం లీక్ అయిందంటే నన్ను చంపేస్తుందిరోయ్. ఇక్కడ నాకు కూడా అదే పరిస్థితి. ఇంట్లోంచి ఫోన్ చెయ్యొద్దు, ఏదైనా పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేద్దాం. అలాగే చేస్తలే. 1 గంట లోపల బస్టాండ్లో ఉన్న బూత్ దగ్గరికి వచ్చాయి, నేను వస్తాను, సరేనా? అలాగే. అమ్మాయిలంటేనే శత్రువుగా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకు ముందే కలిసి ఉంటే బాగుండేది మిమ్మల్ని. ఆ విశ్వనాథను అతని ఫ్రెండ్ కలిసి వస్తారు మిమ్మల్ని తీసుకోవడానికి. దానికి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఊటీ, కొడైకెనాల్, తేకడి. ఓ వండర్ఫుల్. తేకడి. ఎస్, శక్తి నాయర్ స్పీకింగ్. విశ్వనాథ గారా? వాడా? ఏంటి సంగతులు? అమ్మాయిలా? రేఖ ఎవరు? ఎవరా గీత? నిన్న తీసుకొచ్చారా? నేను ఈరోజు ఉదయం కదా వచ్చాను. ఊరికి కింద చేయొద్దు. నిన్న మన కలవేయలేరు కదా. నాకు ఏ అమ్మాయి తెలియదు. మీకు ఓహోలు ఎక్కువైపోయాలే. నిన్న రాత్రి కళ్ళలో హ్యాంగ్ ఓవర్ అయి ఉంటాయి. నేను చాలా బిజీ. లేదు, ఈరోజు నన్ను చూడడం కుదరదు. అదే నేను తెలుగులో చెప్పాను. పెట్టే. ఎలా ఉంది మన నటన? ఇద్దరు పిత్రపోయి ఉండా నిలబడ్డారు.
వాళ్ళిద్దరికి వచ్చేలో మనం అక్కడి నుంచి బయలుదేరాలి. వెళ్ళి డ్రెస్ చేసుకోండి. రెడీ. మేము ఇప్పుడే రెడీ. ఓకే.